మండలంలోని బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు వినవంక మండల బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. సిఐటియు మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ ప్రజల తక్షణ మౌలిక అవసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసింది. మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రజల డిమాండ్ పరిష్కరించడానికి బదులుగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. కార్మిక, కర్షక లోకానికి కోతలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సంపన్నులపై బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం, ఉపాధి కల్పనకు సహాయపడేలాగా ప్రభుత్వం పెట్టుబడులను విస్తరించడం, కనీస వేతనాలకు హామీ బదులుగా అందుకు విరుద్ధమైన పందాను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఇక ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా కొద్దిమంది సంపద మరింత పోగుపడుతుంది. నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరించింది. ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టే ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందని విమర్శించారు. అందుకని ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, వేతనాలు పెంచడం ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 86,000 కోట్ల వద్ద నిలిచిపోయింది. 12 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఒక వర్గాన్ని ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టింది. కానీ ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి పరీక్ష పనులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఎదురైన నష్టాన్ని సంపన్నులపై అధికంగా పన్నులు విధించడం వల్ల తగ్గించుకోవచ్చే కానీ ప్రభుత్వం అలా చేయకుండా దానికి బదులు కార్పొరేట్ రంగానికి సూపర్ రీచ్ వర్గాలకు వరాల మూటను అందించింది. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల నుంచి పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుత బడ్జెట్ సవరణ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత రైతాంగానికి కనీస మద్దతు కల్పించాలని కోరారు. అలాగే దేశవ్యాప్తంగా రుణమాఫీని చేయాలని అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. రాబోయే రోజుల్లో కనీస మద్దతు ధర, రుణమాఫీ కోసం గ్రామీణ స్థాయి నుండి కూడా పోరాటాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కో-కన్వీనర్ డి వెంకటేష్, అమాలి కార్మికులు మరత్రి రవి, కీర్తి శివ, యార రమేష్, ఆవుల రాజు, కోరి రాజు, ఎం మోహనాథ్, సామ రాజేందర్, కొల్లుపు రాజేష్, ఆర్ సాగర్, జి నాగరాజు, ఎన్ ఓదెలు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు వినవంకలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలకు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నది బడ్జెట్. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ ఉన్నది. ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, 2 మంత్రులు పనిచేస్తున్న తెలంగాణకు ఎలాంటి నిధులు తీసుకురాకపోవడము శోచనీయము. కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఉన్నది బడ్జెట్.